జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. పవిత్ర క్షేత్రమైన తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం భక్తి రసంతో నగర సంకీర్తన ఘనంగా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామునే భక్తులు గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో చేరి గోవింద గోవింద అనే నామస్మరణతో నగర సంకీర్తన ప్రారంభిస్తారు. మేళతాళాల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అందరూ పాల్గొని భక్తి పారవశ్యాన్ని ఆస్వాదించారు. చివరగా అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలికి 5 గంటలకు అన్నమాట ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాను. కానీ ఈ 5 గంటలకు వచ్చిన తర్వాత మనము 7 వరకు నగర సంకీర్తన చుట్టూ మాడా వీధుల్లో విహరిస్తూ భజన చేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం 5 గంటలకు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. గుడుల్లో భజన కార్యక్రమాలు చేసేవాళ్ళము. సంకీర్తన కార్యక్రమానికి వస్తూ ఉంటాము. ఈరోజు పాల్గొని నగర సంకీర్తన బాగా జరిగినది. ఇదే విధంగా మేము హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కింద చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు గారి ఉత్తర్వు మేరకు పిలుపు మేరకు మేము వచ్చి దీంతో పాల్గొనుతున్నాము. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ప్రతిరోజు ప్రతి వారము ఈ శనివారం రోజు వచ్చి ఈ నగర సంకీర్తన పాల్గొంటామని. ఇప్పుడు ఈ నగర సంకీర్తన అని ఇక్కడ పెట్టినారు రెడ్డి గారు, చాలా బాగుంది. ప్రతి శనివారం 5 గంటలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని దేవుని భజన చేసుకుంటూ ఊరేగింపుగా తీసుకుని వచ్చి మాకు అన్ని జాతరలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని, ఇది అందరికీ వ్యాయామంకు ఆరోగ్యరీత్యా దేవుని కీర్తనలు మంచి సాన్నిహిత్యం కలుగుతుంది, సత్సంబంధాలు కలుస్తుంది. కావున అందరూ సహకరించి జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మేము నగర కీర్తనలో పాల్గొంటున్నాము. ప్రతి వారం మేము పాల్గొంటాము. ఇంకా దీన్ని ముందుకు తీసుకొని పోతాము, ఇంకా అభివృద్ధి చేస్తాము. హిందూ ధర్మాన్ని కాపాడాలని మా ఉద్దేశం.